సదాకాలము నీ యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము నీ యందు నా గురి నిలుపుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నీ స్తుతించెదా. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నీ స్తుతించెదా. ఆరాధన అందరం ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. సదాకాలము నీ యందు నా గురి నిలుపుచున్నాను. క్లాప్స్ కొట్టుకుంటూ కన్ను మూసుకొని దేవుడిచ్చిన ఈ రూపానికి, దేవుడి చేసిన ప్రతి మేలులకి నువ్వు క్లాప్స్ కొట్టుకుంటూ ఆయన ఆరాధించుదాము. నాశనకరమైన ఊపిలో నేను పడి కుంగగా, నాశనకరమైన ఊపిలో నేను పడి కుంగగా, హస్తము చాచి నన్నాదుకొని ఆత్మలో బలపరచినావే. హస్తము చాచి నన్నాదుకొని ఆత్మలు బలపరచినావే. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే నా ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. సదాకాలము నీ యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము నీ యందు నా గురి నిలుపుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నీ స్తుతించెదా. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నీ స్తుతించెదా. ఆరాధన ఆరాధన యెహోవా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యెహోవా నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులను పైకి లేపి ఇప్పుడు దేవుడిని ఆరాధించుచుండగా దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థన చేస్తాం. Lifting both of our hands, we shall ask the Lord to bless us so that we can worship Him and adore Him. As you lift your hands today, Psalm 73 verse 25, it's written there, whom I have in heaven except you, O Lord. చేతులు పైకెత్తుకుండగా కీర్తనకారుడు 73వ కీర్తన 25వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు, నేను ఎవరి తట్టు కనులెత్తి చూడగలనయ్యా. Today tell to the Lord, whom I have in heaven except you, Lord. పరలోకంలో నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. As we worship the Lord, if you open your eyes and worship, you only look at the world. నువ్వు కళ్ళు తెరిచి అందరినీ చూసి ఆరాధించినట్లయితే నువ్వు ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు. Lift your hands high up to the Lord. రెండు చేతులు పరలోకం వైపు ఎత్తి ప్రార్థన చేసుకో. Tell him, Lord, I have nobody except you. ప్రభా నీవు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పు. And this is the truth, Lord. ఇది సత్యము ప్రభా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక,
బాధతో, దుఃఖంతో, కన్నీటితో, వేదనతో అయ్యా ఎవ్వరు అర్థం చేసుకోలేని సమస్యలు నాయన ప్రభా, ఏం చెయ్యాలో దాన్ని చేయకుండా ఉంటున్న ప్రభా, అపవాది యొక్క తంత్రాల యొక్క ప్రభావం వల్ల ప్రభా లోకాశల్లో కొట్టుకుపోయి ప్రభా అయ్యా ఈరోజు నీ సన్నిధిలో నేను వచ్చిన్నాను తండ్రి. అయ్యా నన్ను బలపరచు ప్రభా, పరలోకం నుండి నన్ను చూసి నన్ను ఆశీర్వదించు ప్రభా. నీవే నా దైవము ప్రభా, నీవే నా శక్తి, నీవే నా కొండ, నీవే నా బలము ప్రభా. చప్పట్లు కొడుతూ పాడదాం. Clap your hands. Put your hands down. Clap your hands and sing. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని జీవితాన్ని సమర్పించుకొని, ఇదిగో నీ సర్వస్వాన్ని సమర్పించుకొని, ఈ ఆరాధన సమయంలో, ఈ వాక్య పరిచయ సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడాలని ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుని జీవితాన్ని సమర్పించి పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ప్రభుతో చెప్తాం. ప్రభా నన్ను స్వస్థపరచువాడు యెహోవా రఫావు నీవే ప్రభా. అయ్యా నీ ఐశ్వర్యత నా ప్రతి అవసరత తీర్చువాడవు నీవే నాయనా. అయ్యా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను అనాథను కాదని నన్ను ఓదార్చువాడవు నీవే నాయనా. అయ్యా నేను అగాధ జలంలో గుండా వెళుతున్నప్పుడు, చీకటి గుండా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు అయ్యా నాకు వెలుగై నడిపించిన దేవానికి వందనాలు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? ఈ లోకంలో నీవు కాక ఏది రుచించదు ప్రభా. ఈ రోజు నా మనసుతో, నా శరీరంతో, నా హృదయంతో యేసయ్యా నీవు నాతో మాట్లాడు యేసయ్యా, నన్ను బలపరచు యేసయ్యా. నీ జీవితాన్ని సమర్పించుకొని ఇటువైపు అటువైపు చూడకుండా చప్పట్లు కొడుతూ నీ జీవితాన్ని సమర్పించుకొని, ఇదిగో ఈ దినం దేవుడు నన్ను నుండి పొందుకొని ఇక్కడికి వెళ్తాను, ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పి చప్పట్లు కొడుతూ యేసయ్యా నన్ను దీవించిన దాకా నేను వదలని యేసయ్యా, నన్ను దీవించిన దాకా నేను వదలని యేసయ్యా, పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. Every blessing in the name of Jesus. యేసు నామములో, యేసు రక్తంలో మూయబడిన తలుపులు తెరవబడును. Lord, deliver your people. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. కేవలం లోకంలో ఉన్న మనుషుల్ని చూసినప్పుడే మనం గౌరవిస్తూ ఉంటాం కదా, మరి దేవాది దేవుడిని మనం ఏం చేయగలం? దేవాది దేవుడికి వందనాలు చెప్పాలంటే ప్రైజ్ ది లార్డ్. Whenever we look at this people of the world, we respect them. What about God? How much more should we respect him? Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవుడా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. హల్లెలూయా. 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 కీర్తన 50:23 వచనంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం విందాం. కృతజ్ఞతాస్తుతులు అర్పించువాడు నన్ను గౌరవపరుస్తున్నాడు. హల్లెలూయా. హౌ కెన్ వి రెస్పెక్ట్ అవర్ గాడ్? మరి మనము దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుణ్ణి గౌరవించాలంటే నీవు నేను దేవునికి కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు తెస్సలోనికకి రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తారంటే, సదా ప్రార్థింపుడు, సదా సంతోషంగా ఉండండి, సదా కృతజ్ఞత కలిగి ఉండండి. హల్లెలూయా. హల్లెలూయా. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
అన్ని సమయాలలో కూడా నీవు నేను దేవునికి కృతజ్ఞత చెల్లించి దేవుని గౌరవిస్తే, ఒకటి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించి ఆరాధిస్తే, నీ ప్రతి సమస్య వెనక దేవుడి మహాహస్తం ఉందని నీవు నేను తలంచి ప్రార్థన చేస్తే, అదిగో ఈరోజు ఎవ్వరు కూడా ఉత్త చేతులతో ఈ మెట్లు దిగి వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. When we worship the Lord with our whole heart, we will never go empty-handed out of this church. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని హృదయం మీద చేయించుకోండి. హృదయం తెచ్చుకున్న వారు మాత్రమే హృదయం మీద చేయించుకోవాలి. Praise the Lord. And those of you who brought your heart with you, please place your hands on your heart. హృదయం మీద చేయించుకొని కళ్ళు మూసుకొని ఏ ఉద్దేశం కోసం ఇక్కడికి వచ్చావో దాన్ని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. Placing your hands on your heart with intention you have come here. Please pray for that intention very specially. ఎవరిని కూడా ఉత్త చేతులతో ప్రభు ఇక్కడ నుంచి పంపించరు. The Lord will never send anyone here with empty hands. నువ్వు ప్రార్థన చేసుకున్న ప్రతి దానికి ప్రభు జవాబిస్తారు. The Lord will answer every prayer of yours. కావచ్చు చాలా సంవత్సరాల నుండి నువ్వు ఒక సమస్యతో బాధపడుతుండవచ్చు. Maybe you might be suffering with a problem since very long. కావచ్చు నీకున్న ఆర్థిక స్థితిగతులలో ఏ మాత్రం మార్పు రాలేదు. Maybe in your financial status there's no improvement. ఈ రోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి ప్రార్థన చేసుకో. Today, dear child of God, pray to God very specially. ఎందుకంటే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన చెంతకు వచ్చిన వారిని ఎవ్వరిని కూడా ఆయన త్రోసి వేయడు. The word of the promise says that anyone who comes to the Lord, he never drives them away. కాబట్టి సదా సంతోషంగా ఉండు. Be joyful always. సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. Be thankful to God every time. నీ విన్నపములు, నీ విజ్ఞాపన ప్రార్థన సనుగు కొనక గొనుగు కొనక కృతజ్ఞతాపూర్వకంగా దేవుడి సన్నిధిలో అర్పించు. Every petition and prayer of yours without any complaint, offer it as a thanksgiving to God. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ప్రభు నిన్ను తాకాలని ప్రార్థన చేసుకో. The Lord is going to please pray that God may bless you physically, spiritually and emotionally very well. కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఆయనని గౌరవిద్దాం. With great thanksgiving, let us thank the Lord. ఆయనని ఆరాధిద్దాం. We will worship the Lord. అందరం కూడా దేవుడి సన్నిధిలో లేచి నిలబడదాం. Shall we all kindly stand in the presence of God? ఇక్కడికి నీవు అనుకోకుండా వచ్చిన వ్యక్తివి కాదు, దేవుడి చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చి ఉన్నావు. We all of us have not come by chance, but God called us here. That's why we are this evening here in the presence of God. దేవుడి యొక్క పక్కా ప్రణాళిక ప్రకారమే నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు. With the purpose and the call of God, we all of us are here. దేవుడు నిన్ను ఆకర్షించుకొని పిలిచాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావు. Because the Lord called you and attracted you towards Him, that's why you are here. నీ దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చబోతున్నారు. The Lord is going to turn the sorrow of yours into a great కాబట్టి joy. ఆనందంతో, సంతోషంతో, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిద్దాం. With a great joy, let's thank the Lord and adore Him. కీర్తన 37లో వాక్యంలో దావీదు చెప్తున్నాడు, దేవుణ్ణి ఒక్కడినే ఆనందపరిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు. Psalm 37 verse 4, the Lord, it is written there, if you take delight in the Lord, every desire of your heart will be ఆయన fulfilled. నీ ప్రతి హృదయ వాంఛను తీర్చగలడు. The Lord can fulfill every desire of your heart మనం today. ఆరాధించడం, స్తుతించడం ఆయనకు చిత్తమై ఉన్నది. Worshipping God and adoring God is the will of God. ఆయనని స్తుతించడం ఆయనకు ఇష్టమైన కార్యం. Worshipping God is delightful in the sight of God. యెషయా గ్రంథం 43:21లో ఆయన చెప్తున్నాడు, నా ప్రజలు నా స్తుతులను పాడుదురు అంటున్నాడు. In Isaiah 43 verse 21, the Lord said, I have formed a people for myself so that they may declare my praise. నీవు దేవుని బిడ్డవైతే ఆయన స్తుతించు. If you are God's child, worship the Lord. దేవుని ఆరాధించు. Adore the Lord. నా బిడ్డలు నా స్తుతులను పాడుతారని ప్రభు చెప్తున్నాడు. The Lord says, my children will praise me. చప్పట్లు కొడుతూ
పాటను ప్రార్థనగా చేసుకొని పాడదాం. అందరూ కలిసి సంతోషంగా చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ సంతోషంగా. Lifting up your hands, clapping your hands with smile on your face. Shall we sing this song as a song of prayer? God is going to do a miracle today in our life. నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. The joy of the Lord is our strength. దేవుడు మన శక్తివంతుడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఆనందముతో పాడేదన్ అబ్బా నిన్నే స్తుతించేదన్. ఆనందముతో పాడేదన్ అబ్బా నిన్నే స్తుతించేదన్. మంచివాడా యేసురాజా నా మదిలో వికసించిన రోజా యేసురాజా సరోను రోజా. చేతుల పైకి లేపి చప్పట్లు కొడుతూ lifting up your hands, clapping your hands. చేతులు పైకి సంతోషంగా ఆనందంతో. మంచివాడా యేసురాజా నా మదిలో వికసించిన రోజా యేసురాజా సరోను రోజా. హల్లెలూయా హల్లెలూయా. ఇరుకులో ఉండిన నన్ను విశాలములో చేర్చితివి. ఇరుకులో ఉండిన నన్ను విశాలములో చేర్చితి. పాప బురదలో పడి తిని పరిశుద్ధిని మార్చితివి. ఇరుకులో ఉండిన నన్ను విశాలములో చేర్చితి. పాప బురదలో పడి తిని పరిశుద్ధిని మార్చితి. ఇప్పుడు తిప్పుతూ పాడండి. ఆనందముతో పాడేదన్ అబ్బా నిన్నే స్తుతించేదన్. ఆనందముతో పాడేదన్ అబ్బా నిన్నే స్తుతించేదం. మంచివాడా యేసురాజా ముందుకు వెనక మదిలో వికసించిన రోజా యేసురాజా సరోను రోజా. హల్లెలూయా హల్లెలూయా. So dear people of God, those of you who want to be seated, those of you who want to kneel down, those of you who want to stand, you feel free, but pray. మీకు ఇష్టమైన రీతిగా కూర్చోవాలంటే కూర్చోండి, మోకరించాలంటే మోకరించండి, నిలబడాలంటే నిలబడండి, కానీ దయచేసి ప్రార్థన చేసుకోండి. God is close to the broken hearted. విరిగి నలిగిన హృదయము చేరువలలో దేవుడు ఉంటాడు. Give your hand to your neighbor and tell them, నీ చేతిని పక్కనున్న వారి చేతికి అందించి చెప్పు, when God has not given up on you, దేవుడు నిన్ను వదలనప్పుడు, దేవుడు నీ మీద నిరాశపడినప్పుడు మరి నువ్వెందుకు నిరాశపడిపోతావు? God never left you, then why do you feel so sad? దేవుడు నిన్ను వదలలేదు కదా, ఎందుకు మరి అంత దుఃఖంలో ఉంటావు? Hallelujah. హల్లెలూయా. So those of you who want to be seated, those of you who want to kneel down, you are most welcome. మీకు ఇష్టమైన రీతిగా నిలబడంటే నిలబడండి, కూర్చోంటే కూర్చోండి, మోకరించాలంటే మోకరించండి. Closing your eyes in the presence of God. కళ్ళు మూసుకోండి దేవుడి సన్నిధిలో. Placing your hands on your hearts. మీ హృదయం మీద మీ చేతులు ఉంచుకోండి. Offer every inner wound of yours this మీ evening. అంతరంగికములో ఉన్న ప్రతి గాయాన్ని ప్రభుకి సమర్పించండి. No matter who you are, how you are, God loves you the way you are. నీవు ఏమై ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి వ్యక్తివైనప్పటికీ, నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. You are not created to lose in the world. ఈ యొక్క లోకంలో అన్ని కోల్పోవడానికి దేవుడు నిన్ను సృజించలేదు. But the Lord will give you victory. కానీ దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ కన్నీరు తుడిచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం. ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభు నీతో చెప్తున్నాడు, నేనే నిన్ను సృష్టించిన దైవాన్ని, నేనే నిన్ను రక్షించిన దైవాన్ని. రక్షణ లేకుండా ఉన్నావా? నిరాశలో నిస్పృహలో ఉన్నావా? అన్నీ కోల్పోయి నాకు ఎవరున్నారని కన్నీటితో ఉన్నావా? ఏది చేసినా ఏది అక్కడికి రాకుండా అంత ఓటమి పాలై ఉన్నావా?
అనారోగ్యంతో చితికిపోయినావా, కన్నీరు కారుస్తున్నావా, ప్రభు పలుకుతున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, భూ దిగంతం వరకు నేను నీకు తోడుగా ఉంటాను. I will never leave you nor forsake you, my daughter. My son, I will stand by you and I will lead you. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను వదలను, నీ పక్కన నిలబడి నిన్ను నేను నడిపించు దేవుడనై ఉన్నాను. నేనే నిన్ను పాలించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను పాలించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం, నేనే నీ కన్నీరు తుడిచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే నీ కన్నీరు తుడిచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దైవమేగా, ఏడవకు నా కంటి పాప, నీతో నీవున్నానుగా. దేవుడు చెప్తున్నాడు, భయపడకు నా బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. నీకున్న కష్టాన్ని, నీకున్న బాధని, నీకున్న ప్రతి వేదని నీ దేవుడి సన్నిధిలో సమర్పించుకో. ఇదిగో ప్రభు నీ చెంతకు వస్తూ ఉన్నాడు. నీ బాధను చూసి నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయ రహస్యమును తెలుసుకున్న దేవుడై ఉన్నాడు. నిన్ను కాపాడువాడు, కునకడు, నిద్రపోడు, నిన్ను ఓదార్చువాడు, స్వస్థపరచువాడు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళావా, ఎన్నో వైద్యులు చేయించుకున్నావా, ప్రభు చెప్తున్నాడు, వైద్యులకే పరమ వైద్యుడను నేను, మందుతో తాను మార్చుకో కాదు. 107వ కీర్తన 20వ వచనాలు చెప్తున్నాడు, నా మాటతో నేను స్వస్థపరచు దేవుడనై ఉన్నాను. నిన్ను లాలించి నీ కన్నీరు తుడిచి నీ మొరని ఆలకించే దేవుడనై ఉన్నాను. నీ స్థితిని తారుమారు చేయగల గొప్ప దేవుడనై ఉన్నాను. నేను పరిశుద్ధ దేవుడనై ఉన్నాను. పాపంలో కూరుకుపోయి ఎటువంటి స్థితిలో పలేక బలహీనపు అలవాట్లతో పడిపోయి ఉన్నావా, చిక్కుకొని ఎవరున్నారు నన్ను రక్షించడానికి? ఈ పాప ఊపిలోనే నేను బయటికి రాగలను. కన్నీటితో, వేదనతో, దుఃఖంతో ఉన్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ప్రభు చెప్తున్నాడు, నేనే నిన్ను సృష్టించు దైవాన్ని. Let Jesus be your shepherd and healer today. యేసయ్య నీ కాపరిగా, నీకు వైద్యం చేయువాడుగా ఉండును గాక. నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ కన్నీరు తొడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే నీ కన్నీరు తొడచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దైవమేగా, ఏడవకు నా కంటి పాప, నీతో నీవున్నానుగా. Heal me Jesus, 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 heal me Jesus. దావీదు తనయ దయచూపుమా, దావీదు తనయ దయచూపుమా, దావీదు తనయ దయచూపుమా, దావీదు తనయ
దయచూపుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Shall we all stand up now and say one Hail Mary as we are now going to listen to God's word? అందరం కూడా లేచి నిలబడదామా. దేవుడి యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉండగా మన మధ్య ఫాదర్ గారు వచ్చి ఉన్నారు. మనం ఉండగా ఒక్క మంగళవార్త జపం చెప్తాం. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే.